హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ ఛాంప్. మన మల్టీ ఛాంప్లో ఇవాల్టి స్పెషల్ చాలా అంటే చాలా రుచిగా ఉండే వెజిటేబుల్ మంచూరియా. అయితే ఈ వెజిటేబుల్ మంచూరియాని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సాసులు ఏమి యూజ్ చేయకుండా చాలా అంటే చాలా రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? మా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ మంచూరియాని తయారు చేసుకుని పిల్లలు పెద్దలు హ్యాపీగా ఆస్వాదించండి. అలాగే ఈ మంచూరియాని తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఈ మంచూరియా కోసం ముందుగా నేను ఒక మీడియం సైజ్ క్యాబేజీ తీసుకొని చూడండి, ఈ విధంగా సన్నగా తరిగేసుకోవాలి. చూసారుగా, చాలా అంటే చాలా సన్నగా తరిగేసుకోవాలి. ఈ విధంగా నేను మెజర్మెంట్ కోసం ఒక కప్ పెట్టుకొని ఈ బౌల్ నిండుగా ఒక బౌల్ వేసుకున్నాను కదా. అదేవిధంగా ఒక చిన్న క్యారెట్ అంటే ఒక క్యారెట్ తీసుకొని ఒక చిన్న కప్పుడు వేసుకుందాం. దీంట్లోనే ఒక టీ స్పూన్ వరకు కారం, పావు టీ స్పూన్ వరకు పసుపు, పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి, పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి, పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి, టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూసారు కదా, వీటన్నింటిని బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే 2 టీ స్పూన్స్ వరకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా కలిపేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏ కప్తో అయితే క్యాబేజీ తీసుకున్నామో, అంటే కప్పు నిండుగా తీసుకున్నాం కదా, అదే కప్తో ఒక హాఫ్ కప్ వరకు మైదా వేసుకుందాం. వాటితో పాటు ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకుందాం. 2, 3, 4 టేబుల్స్ వేసుకున్నాం కదా. 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకుందాం. అస్సలు నీరంటూ వేయొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే క్యాబేజీలో ఉన్న నీరే సరిపోతుంది మనకి, కాబట్టి అస్సలు నీరు వాడకూడదు. చూసారుగా ఫ్రెండ్స్, అస్సలు నీరంటూ వేయలేదు. చక్కగా మనకి కన్సిస్టెన్సీ చూడండి ఎంత చక్కగా రెడీ అయింది కదా. ఇప్పుడు దీన్ని కలుపుకునేంత లోపలే మనం ఏం చేయాలంటే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడు మనకి ఆయిల్ కూడా కాగిపోతుంది, ఈ పిండి కూడా రెడీ అయిపోతుంది. పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మంచూరియన్ బాల్స్ని వేసుకుందాం. ఆయిల్ అయితే వేడెక్కింది కదా. ఇప్పుడు మన చేతిని కాస్త వాటర్తో తడుపుకుంటూ ఈ విధంగా చూడండి, ఈ విధంగా పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్లా వేసుకోవాలి. చూసారా, ఈ విధంగా జాగ్రత్తగా వేసుకోండి, ఆయిల్ పైకి తులకుండా. అండ్ స్టవ్ను కూడా లో ఫ్లేమ్లో చేసేసుకోండి. ఈ విధంగా మంచూరియన్ బాల్స్ అన్నింటినీ వేసుకుందాం. ఇలా వేసేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత స్టవ్ను వచ్చేసరికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కాసేపు వేగనివ్వాలి. అలా 1 మినిట్ పాటు వేగిన తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా ఈ చిల్లుల గరిటతో ఇంకో వైపుకి టర్న్ చేసుకుందాం. చూడండి, చక్కగా ఏం కంగారు పడద్దు, వాటంతా అటే విడిపోతాయి. చక్కగా వేగిన తర్వాత మాత్రం చక్కగా టక్కటక్కడమైన విడిపోతాయి. చూసారా ఎంత చక్కగా విడిపోతున్నాయో. ఇప్పుడు 2 వైపులా చక్కగా వీటిని వేయించుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, మనకి మంచూరియన్ బాల్స్ అన్నీ చక్కగా వేగి పైన బుడగలు కూడా తగ్గిపోయి, అంటే పర్ఫెక్ట్గా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఒక జాలి గరిటతో ఈ విధంగా తీసేసుకొని ఎక్సెస్ ఆయిల్ అంతటిని ఇలా డ్రైన్ చేసేసుకొని ఒక చిల్లు గిన్నెలోకి తీసేసుకుందాం. ముందు చెప్పిన విధంగానే స్టవ్ని ఇప్పుడు కూడా లోలో పెట్టుకొని, అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని చిన్న చిన్న బాల్స్గా వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఇలా చేసుకుంటూ చేతిని మాత్రం తడుపుకోవడం వలన ఏంటంటే మనకి మంచూరియన్ బాల్స్ చక్కగా రౌండ్గా వస్తాయి. చూసారా, మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో వేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత వేయించేసుకుందాం. ఇప్పుడు మంచూరియన్ పోపు కోసం ముందుగా ఒక బాండీ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ని కాస్త వేడెక్కనిద్దాం. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, కొన్ని వెల్లుల్లి తురుము, అదేవిధంగా 3 పచ్చిమిరపకాయలు చీలికలు వేసుకొని కాసేపు వేగనిద్దాం. ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరిగేసుకోండి. చూసారా ఎంత సన్నగా, ఈ విధంగా సన్నగా తరిగేసుకొని వేసుకోండి. ఈ విధంగా వేసుకొని వీటిని లైట్గా వేగనిద్దాం. చూసారుగా ఫ్రెండ్స్, ఆనియన్స్ వేగి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా. ఒక 2 టమాటోలు తీసుకొని ప్యూరీ చేసేసుకొని ఈ విధంగా వేసేసుకోండి. పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 2 చిటికెళ్ళ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ వరకు కారం, టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకొని టొమాటోలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుతూ లైట్గా వేయించుకుందాం. చూసారు కదా, టొమాటో అంతా వేగి ఆయిల్ చూసారా పైకి తేలింది కదా. 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ ఈ విధంగా కలిపేసుకుందాం. చూసారా, ముందుగా నేను కలిపి పెట్టుకున్నాను కాబట్టి అడుగు చేరిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి వేసే ముందు మాత్రం ఇలా ఒకసారి కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులో వేసేసుకుందాం.
అదేవిధంగా ఇంకా కొంచెం కావలిస్తే కనుక కాస్తంత వాటర్ కూడా వేసుకోండి. వేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకొని కాసేపు ఉడకనిద్దాం. ఇవి ఉడికేటప్పుడే మనం ఏం చేయాలంటే కొంచెం అంటే సాఫ్ట్ స్టైల్లో రావాలంటే కాస్తంత ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. మీకు ఒకవేళ అక్కర్లేదు అంటే కనుక స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ధాబా స్టైల్లో ఉంటుంది కదా, స్ట్రీట్ స్టైల్లో ఉంటుందనేసి లైట్గా ఫుడ్ కలర్ అయితే వేసాను. ఓకే, కావలిస్తే స్కిప్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని అంతటిని లైట్గా ఉడకనిద్దాం. చూసారు కదా, ఇదంతా ఉడికింది కదా. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న మంచూరియన్ బాల్స్ అన్నీ ఇందులో వేసేసుకుందాం. వేసుకొని దీన్నంతటిని జాగ్రత్తగా ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఈ బాల్స్ అన్నింటినీ, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టుకునే విధంగా కాసేపు ఉడకనిద్దాం. ఈ విధంగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు చివరగా ఇందులో కాస్తంత కొత్తిమీర తురుము వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసుకునే ముందు మనం ఏం చేయాలంటే ఇందులోనే కాస్తంత నిమ్మరసం, చూసారా, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఈ విధంగా నిమ్మరసం వేసేసుకొని కలిపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో రుచికరమైన మంచూరియా చక్కగా సాసులు లేకుండా చక్కగా చేసేసుకున్నాం కదా. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. వావ్, చూసారుగా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన సాస్ లేకుండా ఈ మంచూరియాని తయారు చేసేసుకున్నాం కదా. మరి మీరు కూడా తప్పకుండా నా చిట్కాల్ని ఫాలో అవుతూ ఈ టేస్టీ వెజిటేబుల్ మంచూరియన్ తయారు చేసుకుని ఇంటిలో పాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి. స్పెషల్గా పిల్లలైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు కదా. మీరు తప్పకుండా ఈ విధంగా చేసి పెట్టండి. హెల్త్కి హెల్త్, రుచికి రుచి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.